అందరికీ నమస్కారం. అమేయాలో ఉన్న మాటకి స్వాగతం. నేను రాధ. నేను నటరాజ్. ప్రతి వారం ఒక చిన్న పాజ్ తీసుకొని మనం లైఫ్లో చాలా ఈజీగా మిస్ అయిపోయే చిన్న చిన్న విషయాలు, క్వైట్ వర్డ్స్ అండ్ సూక్ష్మ సత్యాల గురించి మాట్లాడుకుందాం. మన ఫ్యామిలీ, మన వాళ్ళు మన కోసం చేసే చిన్న చిన్న యాక్ట్స్లో ఎంత లవ్ దాక్కుని ఉంటుందో అండ్ అది మనం ఎంత ఈజీగా మిస్ అయిపోతూ ఉంటామో ఈరోజు డిస్కస్ చేద్దాం. నేను ఈరోజు ఒక స్టీల్ టంబ్లర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. స్టీల్ టంబ్లర్ అండ్ దానిలో దాక్కుని ఉన్న చిన్న లవ్ స్టోరీ. సూపర్ ఇంట్రెస్టింగ్. మా చిన్నప్పుడు మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. మా చిన్నప్పుడు మా చెల్లెలు ఇంకా చాలా చిన్నదనమాట, బుజ్జిది. అప్పుడు మా అమ్మకి ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు మా అమ్మ మేము స్కూళ్ళు అవి ఉన్నాయి, మా నాన్న చూసుకుంటా అన్నారు. గార్గి మా చెల్లెల్ని తీసుకుని వెళ్ళింది మా అమ్మ. వెళ్ళినప్పుడు అప్పట్లో మనకి డిస్పోజబుల్ కప్స్, ప్లాస్టిక్ అండ్ పేపర్ కప్స్ ఇట్లాంటివి ఉండేవి కాదు కదా. సో వెళ్ళేటప్పుడు స్పూన్లు, స్టీల్ గ్లాసులు, టంబ్లర్లు అవన్నీ తీసుకుని వెళ్ళేవాళ్ళు. అలాగే తీసుకెళ్ళింది. మరి తీసుకెళ్ళిన వాటిల్లో అన్నీ పోయాయి, ఒక్కటి మిగిలింది. ఏమిటో ఆ ట్రిప్కి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయి అది మా చెల్లెలి గ్లాస్గా ఉండిపోయింది. అది రేకులా ఉంటుంది, సొట్టలు పడిపోయి ఉంటుంది. ఇప్పుడు దాని షేప్ ఏమిటో కూడా మనం చెప్పలేము. అయినా ఎవ్రీ టైమ్ మై సిస్టర్ కమ్స్ హోమ్, మా అమ్మ ఎప్పుడు దాంట్లోనే దానికి అదే గ్లాసులో. అండ్ షీ ఆల్సో ప్రైడ్స్. మేము ఎప్పుడన్నా వెళ్ళకపోయినా అది పిక్చర్ పెడుతుంది, చూసావా అమ్మ నాకు ఇందులో టీ ఇచ్చింది, నేను అమ్మ దగ్గర ఉన్నాను అని. అంటే మనకి తెలియకపోవచ్చు అండ్ వీ మైట్ వెరీ ఈజీలీ మిస్ అవుట్ ఆన్ సచ్ స్మాల్ థింగ్స్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ లవ్. వింటుంటే నాకు అదే అనిపిస్తుంది. మన గ్రాండ్ పేరెంట్స్ కానీ, తల్లిదండ్రులు పేరెంట్స్ కానీ ఎంత కేర్ చేసేవాళ్ళు. చిన్న చిన్న విషయాలు చాలా ఈజీగా మిస్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు తలుచుకుంటే తెలుస్తుంది ఎంత బాగుంటుంది, ఎంత బాగుండేది కదా ఆ రోజుల్లో, చాలా బాగుండేది అని అనిపిస్తుంది. నాకు కూడా ఇలాగే ఒక నాస్టాలజిక్ మెమరీ ఉంది. మా నాయనమ్మ నాకు ప్రతి నెల ఒక ₹2 ఇచ్చేది. ఇదివరకు ₹2 కాగితాలు వచ్చేవి, ₹2 కాగితాలు, రూపాయి కాగితాలు ఇవన్నీ వచ్చేవి. ఒకసారి ₹2 ఇచ్చింది, దాంట్లో ఎక్స్ట్రాగా ఇంకొక ₹2 ఉంది. చెప్దామా వద్దా అనుకుని ఒక్కసారి నాకు కళ్ళు ఇలా మెరిసాయి. ఆ రెండో ₹2 కాగితం చూడగానే జాక్పాట్. కానీ ఒక పక్కన చెప్పేయాలి నాయనమ్మకి ఎక్స్ట్రా వచ్చింది అని చెప్పాలి అనుకున్నా. కానీ నాకు రోజు వెళ్ళే మా ఇంటి పక్కన ఉండే కొట్టు, ఆ చాక్లెట్లు, అవి ఆ బిస్కెట్లు అవన్నీ గుర్తొచ్చి, ఓహో ఈ ₹2 ఉంటే ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా అని చెప్పలేదు. తర్వాత చాలా ఫీల్ అయ్యా. ఈ ₹2 గురించి చెప్పలేదు నేను, నాయనమ్మని మోసం చేస్తున్నానా అని. సరేలే ఉంచుకుందాం, ఏదైనా కొనుక్కుందాం, తర్వాత ఎప్పుడైనా చెప్దాంలే అనుకున్నా. ఆ ₹2 ఖర్చు పెట్టుకుందాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఆ నెక్స్ట్ ₹2 ఇచ్చే టైం కూడా వచ్చేసింది. ఈ ₹2 అలాగే ఉండిపోయింది. అంటే నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ఆ ₹2 అయితే నా దగ్గర ఇప్పటికీ అలాగే ఉంది. సో అనిపిస్తుంది అనమాట, కొంచెం గిల్టీ ఉంటుంది. బట్ ఓకే, ఎప్పుడు చెప్పలేదు, నేను ఉంచేసుకున్నా అంతే నాయనమ్మ గుర్తుగా. ఆవిడతోనే గుర్తులన్నీ చాలా వెళ్ళిపోయాయి, ఆ ఒక్క గుర్తు మాత్రం నా దగ్గర ఉండిపోయింది. ఇలాంటి చిన్నవి కదా ఎంత ఎమోషన్స్ని క్యారీ చేస్తాయి. మనం ఎప్పుడు ఏదో ఒక పెద్ద గ్రాండ్ జెస్చర్స్ కోసం చూస్తూ ఉంటాం, వీటిలో ఉన్న ఆనందం మనకి తెలీదా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న జెస్చర్స్లో ఎంత ఎమోషన్ దాగుంటుంది. ఇలాంటి రిచువల్స్, యాక్చువల్లీ ఇట్ వాస్ అ రిచువల్ దట్ యువర్ బామ్మ యూస్ టు డూ, గివింగ్ యూ అ ₹2 నోట్ ఎవ్రీ మంత్. వీటిల్లో ఎంత ఎమోషన్, ఎంత ప్రేమ దాక్కుని ఉంటుంది కదా. అండ్ అలాంటివి ఇప్పుడు మీ దగ్గర మిగిలిపోయిన ₹2 నోట్ లాగా, దాంతో పాటు ఆ జ్ఞాపకం, ఆ మెమరీ, దానిలో ఉన్న లవ్ మీతో పాటు ఎలా నిలిచిపోయింది చూడండి, ఎప్పటికీ నిలిచిపోతుంది అది. ఎగ్జాక్ట్లీ. ఈ సిరీస్ దానికోసమే. ఎంతో చిన్న జెస్చర్ అయి ఉండొచ్చు, కానీ మనం దాన్ని మర్చిపోకుండా దాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుని దానిలో ఉన్న మీనింగ్ మనం ఒకసారి మన హార్ట్కి దగ్గరగా తలుచుకోవాలనేదే ఈ సిరీస్లో ఈ ఎపిసోడ్కి ఉన్న అర్థం.
ఎపిసోడ్ ముగించే ముందర ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా మీకోసం ఏదైనా చేసి ఉంటే దానికి మీరు థ్యాంక్స్ చెప్పలేదనుకోండి, థ్యాంక్స్ పక్కన పెట్టండి. ఎవరైనా మీకోసం ఏదైనా చేసుంటే దానిలో ఉన్న ఆ చిన్న యాక్ట్ ఆఫ్ లవ్ని తలుచుకుని ఇప్పుడు వెళ్ళి థ్యాంక్స్ చెప్పండి. ఆర్ మా కమెంట్స్లో రాయండి. పోనీ వాట్ ఈస్ దట్ స్మాల్ యాక్ట్ ఆఫ్ లవ్ దట్ స్టిల్ యూ స్టిల్ హోల్డ్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. మేము డిస్కస్ చేసిన కథలు మీలో ఏదైనా నాస్టాల్జియా ఆర్ సమ్ ఇన్సిడెంట్స్ ఆర్ యాక్ట్స్ ఆఫ్ లవ్ని గుర్తు చేస్తే షేర్ ఇట్ విత్ సమ్వన్. అంటిల్ దెన్, దిస్ ఇస్ రాధా అండ్ దిస్ ఈజ్ నటరాజ్, అండ్ దిస్ ఈజ్ ఉన్నమాట.